నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తమిళనాడు శివకాశిలో భారీ పేలుడు, 5 మృతి. అగ్ని 5 క్షిపణిని బంకర్ బస్టర్ బాంబుగా మార్చబోతున్న DRDO. మ్యాక్ 20 స్పీడ్తో దూసుకెళ్లేలా డిజైన్. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్కు ఊరట. పోలీసులు విచారించకుండా న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ. అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. చైన్ స్నాచర్స్ ఆట కట్టు, బంగారం రికవరీ, ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. శివకాశిలోని బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ ప్రమాదంలో 2 మహిళలు సహా 5 మంది కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం విరుద్నగర్ జిల్లాలోని శివకాశిలోని బాణాసంచా తయారీ కర్మాగారంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ నుండి పెద్ద శబ్దం, పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 2 మహిళలు సహా 5 మంది కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఫ్యాక్టరీ మొత్తం ధ్వంసమైందని, పలువురు గాయపడ్డారని, ప్రస్తుతం శిథిలాలను తొలగించే పని జరుగుతోందని అగ్నిమాపక రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బాణాసంచా తయారీ కర్మాగారంలో రసాయనాలను కలిపే పని జరుగుతుండగా పేలుడు సంభవించింది. రసాయనాలను కలిపే సమయంలో ఘర్షణ కారణంగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేపట్టారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఏపీ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ను పోలీసులు విచారించకుండా న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు వైఎస్ జగన్ వెళ్తుండగా వైసీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తు మృతి చెందాడు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మృతి చెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ జగన్తో పాటు పలువురు నేతలు క్వాష్ పిటిషన్లు వేశారు. వాటన్నిటినీ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈరోజు కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణలో పురోగతి ఏం ఉందని న్యాయమూర్తి ఏజీని ప్రశ్నించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ను పోలీసులు విచారించకుండా న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ఏజీ 2 వారాల గడువు కోరగా విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. దాంతో పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చైన్ స్నాచింగ్ కేసులో 3 అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాకు తెలియజేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఈ 3లో చెన్నైకి చెందిన మారన్ ప్రధాన సూత్రధారి అని తెలిపారు. వెంకటగిరిలో మాణిక్యం, శ్రీకాళహస్తి రాజాల నుండి 13 లక్షల విలువ చేసే 150 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు. చైన్ స్నాచింగ్ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసులను రివార్డులతో సత్కరించారు. వీళ్ళు దరిదాపు 7 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒకరికొకరు పరిచయం. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి కూడా మన దగ్గర అఫెన్సెస్ చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద 7 కేసులు ఒకరి మీద, మారన్ మీద 5 కేసులు మాణిక్యం మీద ఉన్నాయి. మనం ఏమంటే మన ఈ స్నాచింగ్ సంబంధించి మొత్తం అసలు జిల్లాలో ఈ స్నాచింగ్ చేసేటటువంటి అఫెండర్స్ ఎంతమంది ఉన్నారని చూస్తే మన తిరుపతి జిల్లాలో దాదాపు 55 మంది స్నాచర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి స్నాచర్స్. ఇదే కాకుండా మన నెల్లూరులో ఉన్నటువంటి వారు, చిత్తూరులో ఉన్నటువంటి వారిని కూడా మనం చూసి వీళ్ళందరినీ కూడా అసలు ఎక్కడున్నారు ప్రస్తుతం, వాళ్ళ వేరే బోర్డ్స్ కావచ్చు, వాళ్ళ ప్రజెంట్ యాక్సిడెంట్స్ అన్ని చెక్ చేసే ప్రాసెస్లో మనం వీళ్ళ గురించి ఎఫర్ట్స్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో వీళ్ళ నుంచి మనకు 6 కేసెస్ మనకు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది.
దాదాపు 140 గ్రాములు వాళ్ళ నుంచి రికవరీ కూడా చేశాము. 6 కేసులకు సంబంధించి 6 చైన్లు, దాదాపు 140 గ్రాములు. ఈ 140 గ్రాముల యొక్క వర్త్ దాదాపు 13 లక్షల వర్త్ ఈ అన్నమాట. సో ఈ విధంగా స్నాచింగ్ సంబంధించి ఈ మారన్ చూస్తే మన దగ్గర కేసెస్ ఏమో కానీ ఇతను క్రిమినల్ హిస్టరీ చూస్తే అతని మీద దాదాపు 40-50 కేసులు ఉన్నాయి. బాగా నోటోరియస్ అఫెండర్, ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈరోజు అతనితో పాటు ఉన్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు మనము వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం అనుకున్న టార్గెట్ ప్రకారం ఈ స్నాచింగ్ కేసెస్లో అఫెండర్స్ పట్టుకున్న దీని మీద మా వాళ్ళు కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యి ఓ మంచి టీంని పట్టుకోవడం, గ్యాంగ్ని పట్టుకున్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే పింఛన్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన టీడీపీ నాయకులతో కలిసి ప్రగతి నగర్లో ఇంటింటికి వెళ్లి అందించారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, మన్యం శ్రీనివాసులతో పాటు జనసేన 3వ వార్డు లీడర్లు వంశీ, ఆముదాల మురళి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 2,000 రూపాయల నుంచి 3,000 అందించడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. ఊరిక పబ్లిసిటీ చేసుకుంటూ నేను 2,000 నుంచి 3,000 పెంచాను అనేసి పబ్లిసిటీ కోసమే చేశాడే తప్ప పేదలకు ఉపయోగపడే విధంగా లేదు. ఆ చేసినది కూడా సంవత్సరానికి 200 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 10,000 రూపాయలు పెంచి చేయడం జరిగింది. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా బటన్ నొక్కడే కానీ అందులో ఆ బటన్ పనిచేయకుండా ప్రజల ఖాతాల్లో పడకుండా చాలామంది అపోహాలు కూడా బాధలు పడారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఇప్పటికీ నెరవేర్చారు. ఇంకా కూడా ఈ హామీల్ని ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఈ వారంలో పిఎం కిసాన్ పథకం కింద కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు తిరుపతిలో ఉండే ప్రజలందరూ కూడా అపారమైన మెజారిటీతో మమ్మల్ని గెలిపించినందుకు ఎమ్మెల్యే గారిని ఆయన ప్రతిరోజు ఇప్పుడు వాడలో కూడా మేము ఆ కాలువలు ఇవన్నీ కూడా చూడడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్స్ అంతా స్వీకరించి త్వరతర కమిషనర్ గారికి చెప్పి ఇవన్నీ కూడా పరిష్కరించే మార్గంలో ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికీ ఈ వార్డు ప్రజలందరికీ కూడా చాలా సంతోషం. అదేవిధంగా కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము 5 సంవత్సరాలు ఈ పెన్షన్ పెంచుతాము, దశల వారీగా పెంచుతామని చెప్పి ఆ రోజు ఆయన చెప్పాడు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గెలిచిన ఒకటే నెలలోనే పెంపడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ప్రగతి నగర్లోని సమస్యలపై తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆ వార్డు జన సైనికులతో కలిసి ప్రతి సందులో పర్యటించి ఆ ప్రాంత వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పద్మావతిపురం సమీపంలోని మాస్టర్ ప్లాన్ రోడ్లో కొత్తగా ఏర్పడిన ప్రగతి నగర్లోని ఇళ్లకు కాలువలు, త్రాగునీరు, వీధి లైట్లు తదితర సమస్యలను స్థానికులు జనసేన పార్టీ వార్డు అధ్యక్షుడి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పందిస్తూ హాజరైనారు. సిపిఐ నాయకులు చిన్నం పెంచులయ్య ద్వారా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పూడికి తీసారంటే వాటి మీద చెర్లేకపోతుంది తీసేచ్చు, కానీ ఆ పూడికి పూర్తి చేసి ఆ వెనకాల ఎదైపోయింది సార్. మెయిన్ ప్రాబ్లం అది సార్. అక్కడ ఇంకోటి శానిటైజింగ్ కూడా రావట్లేదు సార్. సెట్ తీసేసి నీళ్లు పోయేటట్టుగా చేస్తాం. కాలువ ప్రధాన సమస్య. రెండోది మున్సిపాలిటీ మేము కంప్లీట్ తీస్తా ఉన్నారు. తీస్తే వెనకాల ఉండి చెత్తలు పంత వడ్లుగా కాలువలు వేసేస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని 45వ వార్డులోని శివజ్యోతి నగర్, ప్రగతి నగర్, అయ్యప్ప కాలనీ, అందుల శరణాలయం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ అభివృద్ధి పనులను కార్పొరేటర్ అనీష్ రాయల్ వివిధ శాఖల అధికారులతో కమిషనర్ పరిశీలించారు. శివజ్యోతి నగర్ వద్ద వేసిన కొత్త రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయడం, మద్యం సేవిస్తున్నారని, రోడ్లలో గుంతలు ఎక్కువగా ఉన్నాయని పూడ్చాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసుల సాయంతో వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి
నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రగతి నగర్ అయ్యప్ప కాలనీల్లో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్లోని ఓరియన్ హోటల్ నుండి మురుగునీటి కాలువల్లో కలుస్తున్న వ్యర్థాలను అరికట్టి తగు చర్యలు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ, శిల్ప, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తిరుపతి కపిల్ తీర్థం మార్గంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందజేయడం జరిగిందని, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తొలి అడుగు కరపత్రాన్ని నియోజకవర్గ స్థాయి నాయకులతో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ప్రజలు చూడనటువంటి ఒక నిరంకుశతవాది ఈరోజు ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు అనేది నాకైతే అర్థం కాలే. మా దగ్గర అయితే తెనాలి పాదయాత్ర చేశాడు, పరామర్శించడానికి వచ్చాడు. ఎవరినంటే జేబులు కొట్టేవాళ్ళని, కిరాయి రౌడీల్ని, అన్యాయంగా వేధించేవారిని, వారిని రౌడీ ముక్కల్ని చూడటానికి రావటం అనేది ఈనాడు 43 ఏళ్ల రాజకీయ జీవితంలో మేము ఎప్పుడు కూడా చూడలే. 77 ఏళ్ల స్వాతంత్రానంతరం కూడా ఎవరు కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్ల. ఏదో సామెత ఉంది, చెడైనా మంచైనా పేరు వినపడాలనే తత్వంతో తిరుగుతున్నట్టు ఉంది. కానీ ప్రజా సంక్షేమం కోసమో, ప్రజా అభివృద్ధి కోసమో, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పాలన ఏదైనా వ్యతిరేకించడానికి మాత్రం కాదు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చెప్పాము, వాటన్నిటిని కూడా నెరవేర్చే దిశగా గత సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు వేయడం జరిగింది. మళ్ళీ అడుగులో ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలని కూడా ఇంకా ప్రజలకు ఏవి కావాలో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ విధంగా ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని, పాలన అందించే దిశగా ఈ మలి అడుగు ఉండాలని మన నాయకుల యొక్క ఆశయం, ఆదేశానుసారం ఆశయ సాధన కోసం తిరుపతి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజున స్టేట్ కమిటీ ఉంది, నగర కమిటీ ఉంది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ అది నేర్పించింది మా అధినాయకుడు, ఏదైతే వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు. ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారి యొక్క దీనికి సంబంధించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేదానికి ముందుకు పోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజలందరూ కూడా ఆదరించమని తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు తిరుపతిలో చూసినట్టయితే మన తిరుపతి ముద్దు బిడ్డ నరసింహ యాదవ్ గారు ఎప్పుడు కానీ మీరు చూసినట్టయితే ఆయన పసుపు చొక్కా ధరించుకొని పార్టీని ఎప్పుడు మోసుకుంటూ తిరిగారు. ఆయనకి తగిన గుర్తింపు ఇస్తూ యాదవ్ సంక్షేమ కార్పొరేషన్కి చైర్మన్ ఇవ్వడం మాకు ఆనందంగా ఉంది. దాంతోపాటు మరింత పార్టీకి బలపరిచే బలమైన పదవి ఇంకేదన్నా కూడా ఇచ్చినట్టయితే మేము ఎల్లవేళలా ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటాము. పార్టీని ఇంత దూరం తిరుపతిలో ఎవరైనా తీసుకొచ్చారు, స్టాండర్డ్గా ఏ పార్టీలోకి చేంజ్ అవ్వకుండా ఈ పార్టీలోనే ఉంటూ ముందుకు తీసుకొచ్చిన మా నరసింహ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తిరుపతి యువత తరపున నుంచి. శ్రీ నరసింహ యాదవ్ గారు తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ్ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన రాయలసీమ ప్రాంతంలో పసుపు చొక్క 42 ఏళ్ళుగా ధరించి
పసుపు సైనికుడుగా, పసుపు దళపతిగా ఎల్లప్పుడూ పార్టీకి పనిచేస్తూ, కార్యకర్తలాగా పనిచేస్తూ 24 గంటలు అందుబాటులో ఉండే ఏకైక రాయలసీమ నాయకుడు మా నరసింహ యాదవ్ గారికి భగవంతుడి ఆశీస్సులతో అతను ఆరోగ్యాలతో చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటూ, తిరుపతి కార్పొరేటర్ల తరఫున మేము కూడా వచ్చి ఆయన్ని బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. నరసింహ యాదవ్ గారు పార్టీ తొలినాళ్ళ నుంచి 1982 అన్నగారు స్థాపించిన పార్టీ తొలినాళ్ళ నుంచి కూడా తెలుగుదేశం పార్టీయే పరమార్థిగా ఆయన పసుపు చొక్కా వీడకుండా ఉన్న వ్యక్తి నరసింహ యాదవ్ గారు. ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలోనే ఎవరు అటువంటి నాయకుడు, బీసీ నాయకుడు లేరు. పసుపు చొక్కాతోనే ఆయన జీవితం అంతా కూడా గడుపుతున్నారు. ఆయన జన్మదిన వేడుకలని సందర్భంగా తిరుపతిలో అంగరంగ జరుపుకుంటున్నాం. తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల బోర్డులు నగర ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుని దర్శనార్థం దేశం నలుమూల నుండి రోజు లక్షల మంది యాత్రికులు తిరుపతి నగరానికి విచ్చేస్తూ ఉంటారు. అటువంటి భక్తులు ప్రధానంగా రైలు మార్గంలోనే అధిక సంఖ్యలో తిరుపతి నగరానికి చేరుకుంటుంటారు. అలా వచ్చిన భక్తులు ముందుగా తమ మదిలో వసతి ఎక్కడ దొరుకుతుంది, ఆ దేవదేవుని దర్శించేందుకు టికెట్లు ఎక్కడ లభ్యం అవుతాయి, తిరుపతితో పాటు ఇంకా సందర్శించవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి పలు ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి భక్తుల కోసం రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాలలో వారి అనుమానాలను నివృత్తి చేస్తూ ఏర్పాటు చేయవలసిన సూచిక బోర్డులు కనిపించవలసిన స్థానంలో మద్యం దుకాణానికి ఎలా వెళ్లాలో సూచిస్తున్న బోర్డులు కనపడడంతో హౌరా అంటున్న భక్తులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మద్యం దుకాణాల బోర్డులను తొలగించి వాటి స్థానంలో భక్తుల సౌకర్యార్థం ఉపయోగపడే పలు సూచనలతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మనకంటూ ఒక చట్టం ఉంది. ఆ చట్టం కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి. గుడికి బడికి 100 మీటర్ల దూరం ఉండాలి. ఈ పబ్లిక్ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్టాండ్ కావచ్చు, మన శ్రీనివాసం, విష్ణునివాసం ఇలాంటి చోట్లకి కనీసం 100 మీటర్ల దూరంలో ఈ బోర్డులు ఉండాలి, ఇలాంటి షాపులు ఉండాలి. కానీ 100 మీటర్ల పక్కన పోతే అట్లీస్ట్ 10 మీటర్ల దూరంలోనే ఇలాంటివన్నీ వెలవేయడం చాలా బాధాకరంగా ఉంది. భక్తులే కాదు, ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులు వేడుకుంటున్నా, గుడికి బడికి ఈ రైల్వే స్టేషన్ గేట్ దగ్గర, ఈ విష్ణునివాసం, శ్రీనివాసం దగ్గర ఉన్నటువంటి ఈ వైన్ షాప్ బోర్డులు, ఈ మటన్, చికెన్, ఈ మాంసాహార బోర్డులు వీటిని తక్షణమే తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, హిందువులకు భక్తులకు మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని మేము ప్రాధాన్యపడుతున్నాం. ఎక్కడికి సంబంధించినటువంటి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయొచ్చు, బస్టాండ్ నుంచి ఎక్కడికి పోవడానికి ఉంది, శ్రీవారి మెట్లు పోవడానికి ఎలాగుంది, అలిపిరికి పోవడానికి ఎలాగుంది అని చెప్పిన సూచనలు కనుక సూచికలు కనుక ఏర్పాటు చేస్తే అక్కడ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ వైన్ షాప్ ఫలాని C9 వైన్ షాప్కి సంబంధించిందో లేకపోతే ఇంకో సమ్ ఎక్స్కి సంబంధించిన వైన్ షాపులో ఆ బోర్డు సూచికలు కాదు రైల్వే స్టేషన్లో ఉండాల్సింది. ఇవి కరెక్ట్ కాదు. మున్సిపాలిటీ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ వైన్ షాప్ బోర్డులు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అది రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఈ అక్కడెక్కడ సూచికలు బోర్డులు ఉండాలి తప్ప ఇట్లాంటి వైన్ షాపులు, ఇట్లాంటివి కంపెనీలకు సంబంధించినటువంటిది, యాడ్స్ సంబంధించినటువంటిది కాదు. దీన్ని తక్షణమే మున్సిపాలిటీ అధికారులు తొలగించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషను ఆహ్వానించలేదని వైసీపీ నేతలు చేసిన ఆరోపణపై తెలుగుదేశం పార్టీ నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఘాటుగా స్పందించారు. గతంలో మనం చూసాం, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులతోటి, ఇన్ఛార్జితోటి సమావేశం పెడితే అర్హత లేనటువంటి నీ కొడుకుని పైన కూర్చోబెట్టుకున్నారు, మేయర్ని కింద కూర్చోబెట్టి అవమానం చేశారు. ఆ రోజు ఫస్ట్ బీసీ, ఫస్ట్ మేయరు, ఫస్ట్ లేడీ, యాదవులు ఇదంతా గుర్తుకు రాలేదా వైసీపీ పార్టీకి అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు యాదవుల పైన కానీ బీసీల పైన కానీ అంత ప్రేమ వలకబోసేటువంటి వైసీపీ వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు బీసీల పట్ల మీరు ఏం చేశారు, బీసీలను ఎవరిని గౌరవించారు, ఎవరిని ఎంతవరకు చేశారు? మీరిద్దరు తండ్రి కొడుకులు పెత్తనం చేసేసి బీసీలందరిని అవమానపరిచేసేసి బీసీలను హేళనంగా చూసిన దానివల్లనే ఈరోజు కార్పొరేటర్లు కానీ బీసీలు కానీ అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఏవైతే మీరు ఈరోజు చెప్తున్నారో మేయర్ గారికి సరైన గౌరవం ఇవ్వలేదని, ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మేయర్ గారికి సరైన గౌరవం మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎన్డీఏ కూటమి కానీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వారికి ఏవైతే సీట్లు కేటాయించినారో యథావిధిగానే కొనసాగిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలకు కూడా అందరినీ కూడా గౌరవంగా ఆహ్వానిస్తాను. మేము ఎక్కడా కూడా ఎవరిని అగౌరవపరచలా. ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఎవరు, మీ పరిపాలనలో మీరు ఏ విధంగా
ట్రీట్ చేసినారో మీ ప్రజలందరూ, తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు. తిరుపతి నగరంలోని సప్తగిరి నగర్లో వెలిసిన గంగమ్మ తల్లి దేవాలయం 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. గంగమ్మ ఆలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తిరుపతి నగరంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు నిత్య ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వేల్పుల పెద్ద సంఖ్యలో భక్తాదులు అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని శుభకార్యాలు, పుట్టినరోజులు పేరుతో ధనాన్ని దుర్వినియోగం చేయకుండా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం తృప్తినిస్తుందని తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుమలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలు వాహనాలను సీజ్ చేయడం, జరిమానా విధించడం జరిగిందని వన్ టౌన్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు. తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు తిరుమలలో ఈ స్పెషల్ డ్రైవ్ టైప్లో ఈ అనాథరైజ్గా ప్రెస్ స్టిక్కర్స్ కానీ, ఈ పోలీస్ స్టిక్కర్స్ కానీ వాటిపైన స్పెషల్ డ్రైవ్ చేసి వాటిని రిమూవ్ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోమనేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెహికల్ చెక్ చేస్తున్నాం. స్విమ్స్ పద్మావతి హాస్పిటల్ ఆవరణం నందు వన మహోత్సవాలలో భాగంగా స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ శ్రీ పద్మావతి హాస్పిటల్ ఆవరణ నందు చెట్లను నాటిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ నందు 1వ తేదీ నుండి వారం రోజుల పాటు జరిగే వన మహోత్సవాలలో భాగంగా ఈరోజు స్విమ్స్ నందు చెట్లను నాటడం జరిగిందని పేర్కొన్నారు. ఈ వన మహోత్సవం మన క్యాంపస్లో వృక్ష సంపద కాపాడుకోవడానికి మనం వీలైనంత చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఈ చెట్లు పెంచడం అనేది మనకు చక్కటి ఆక్సిజన్ అందించడమే కాకుండా ఈ సమయానికి వానలు పడడానికి కానీ, తర్వాత అనేక రకాల పోషకాలు మనకు అందించడానికి కానీ ఉపయోగపడుతూ ఉంది. స్విమ్స్ ఆధ్వర్యంలో పద్మావతి ఆడిటోరియం నందు జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ పాల్గొన్నారు. Once upon a time, when we were of your age, medicine was a very lucrative profession. If not money, there was a very high social respect. Now, slowly that has come down. Not partly because of us, and also partly the society, the values in the society have degenerated. So we are going to have a tougher time than we had in continuing to be good doctors. Every day you get a challenge to be a good doctor. ఆరోగ్యమే మహాభాగ్యం డాక్టర్స్ డేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలని రష్ హాస్పిటల్ అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, డాక్టర్లకు సన్మానం చేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేస్తున్న డాక్టర్లు కరోనా అప్పుడు చూసాం. డాక్టర్లు, నర్సులు ప్రాణాలు తెగించి పనిచేసి ఎంతోమందిని కాపాడారు. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి వైద్యానికి. ఈరోజు డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుందని ఒక అపోహ అన్నది. ఎందుకంటే కొన్ని జబ్బులు ఖర్చు అవుతాయి కనుక్కోవడానికి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రజలందరూ కొంచెం అవగాహన పెంచుకొని అందరూ ఆయురారోగ్యంలో ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు కానీ మేము పేషెంట్ రావడం కన్నా కూడా వాళ్ళు మంచిగా అయిపోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రష్ హాస్పిటల్ అభివృద్ధికి చేసిన మా డాక్టర్ల బృందానికి, అలాగే మా ఆర్థోపెడిషియన్, అలాగే కృష్ణకాంత్ గారు, శివకుమార్ గారు, రవిశంకర్ గారు, చందన్ గారు సర్జన్, అలాగే మా లేడీ డాక్టర్లు గౌరీశ్రీ, అలాగే వీళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత్ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా తిరుపతి యశోదా నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఇక్కడ ట్రూ యూనివర్సల్ ఎండివర్ క్లబ్ వాళ్ళు ఇక్కడ మన వేమన విజ్ఞాన కేంద్రం మరి ప్రణీత్ ఫౌండేషన్తో పాటు కలిసి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపుతో పాటు ఇక్కడ డాక్టర్స్ని, కొంతమందిని వైద్యుల్ని, తిరుపతిలో ఉండే వైద్యుల్ని పిలుచుకొచ్చి స్విమ్స్ నుంచి చక్కగా ఇక్కడ వాళ్ళందరినీ హానర్ చేశారు, ఫెలిసిటేషన్ చేశారు. సో ఈ కార్యక్రమానికి మా నేషనల్ డైరెక్టర్ అయిన అడ్వైజరీ బోర్డు మెంబర్ అయిన డాక్టర్ శ్రీధర్ విఠలం గారు అండ్ మా ఇంపాక్ట్ ట్రూ ఎండివర్ వైస్ ప్రెసిడెంట్ గారు ఓబుల్ రెడ్డి గారు అండ్ సర్వీస్ డైరెక్టర్ జయరామ్ గారు, ఇంకా మన ఇంపాక్ట్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొన్నారు. అలాగే మునిలక్ష్మి గారు ఇంపాక్ట్ మెంబరు ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా చేశారు. ఇంపాక్ట్లో ట్రైనింగ్ తీసుకున్న 210 బ్యాచ్లో. సో నాకు తిరుపతిలో ICI తరఫున సర్వీస్ డైరెక్టర్గా చేస్తున్నాను. నా యొక్క ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా ఎక్కువ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అయిన డాక్టర్ స్వామినాథన్ శత జయంతిని ఆగస్టు 7వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో రిటైర్డ్ సైంటిస్ట్ రాజగోపాల్, స్వరాజ్య లక్ష్మిలు మీడియాకు తెలియజేశారు. మా సొసైటీ వాళ్ళు ఇంకోటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీకు మమ్మల్ని చూసి, నన్ను చూసి, ఇక్కడ అందరిని చూసి హైదరాబాద్లో వాళ్ళ సొసైటీ స్టార్ట్ చేశారు. సార్ మీలాగే మేము చేస్తాం సార్. ఇలా మన కంట్రీలో కానీ న్యూ యూనిట్స్, న్యూ సొసైటీ పరంగా చేసుకుంటే మన ఇండియా ఆహారాన్ని కంప్లీట్గా జీరో హంగర్ అనేది లేదు, ఆకలి అనేది లేదు ఇండియాలో అనేది. వృధా అనేటువంటిది కనుక అరికట్టగలిగినట్లయితే ఎన్నో కొంతమందికి మనం భోజనం పెట్టడానికి అవకాశం ఉంటుంది అనే ఒక సున్నితమైనటువంటి కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరూ ఆలోచింప చేసే విధంగా కృషి అయితే చేయటం జరిగింది. దీనికోసమని చెప్పి స్కూల్స్లోను, కాలేజెస్లోను, హోటల్స్లోను ఈ ఫుడ్ వేస్టేజ్ గురించినటువంటి అవగాహన సదస్సులు కూడా కండక్ట్ చేసి దాని ద్వారా ఆకలితో ఉండేటువంటి వాళ్ళకి మనం ఆకలి తీర్చడానికి ఒక మార్గం ఏంటంటే మనం చేసేటువంటి వృధాని అరికట్టడం. ఫుడ్ని ఇరాన్లోని ఫోర్డో భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలపై అమెరికా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులను పడేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తమ అమ్ముల పొదిలోనూ అలాంటి బాహుబలి బాంబులు అత్యావశ్యకమని భారత సైన్యం భావించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా రంగం సిద్ధం చేసిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ DRDO ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన అగ్ని 5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిస్సైల్ను మరింత ఆధునీకరిస్తున్నట్లు DRDO ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్లోని కిరానా హిల్స్లోని భూగర్భ అణు కేంద్రంపై భారత వాయుసేన బాంబులు పడేసిందన్న వార్తల నడుమ అధునాతన బంకర్ బస్టర్ బాంబు తయారీకి ఏర్పాట్లు జరుగుతుండడం విశేషం. ఏకంగా 100 మీటర్లు నేలలోకి చొచ్చుకుపోయేలా అగ్ని 5 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్కు అత్యంత బరువైన వార్ హెడ్ మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు DRDO తెలిపింది. తొలుత 2 వేరియంట్లలో ఈ కొత్త మిసైల్ను తయారు చేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యం మీదకు జార విడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అవసరమైతే శత్రు భూగర్భ అణు కేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని, ఇరాన్, అమెరికా ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారత్ తలపోస్తోంది. అందులో భాగంగానే బంకర్ బస్టర్ బాంబులతో సంప్రదాయక క్షిపణులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. సాధారణంగా అగ్ని 5 క్షిపణి గరిష్టంగా 5000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్త వేరియంట్లను సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును దీనికి అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకుని పోయేలా కొత్త తరహా మెకానిజంతో దీనిని సిద్ధం చేస్తున్నారు. 2 వేరియంట్లలో ఒకటి భూతలం మీది లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకుపోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాలు లేకుండా పేల్చేస్తుంది. మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లిన తర్వాతే పేలుతుంది. 2 వేరియంట్లు గరిష్టంగా 8000 కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఇంతటి 1000 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులున్న దేశాల సరసన భారత్ నిలుస్తుంది. శత్రువుల కమాండ్ కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు.
ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్కలో బల్లెంలా తయారైన పాకిస్తాన్, చైనాలను నిలువరించాలన్నా, వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బకొట్టాలన్నా భారత్కు ఇలాంటి భారీ బాంబుల అవసరం ఎంతైనా ఉందని DRDO పేర్కొంది. సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలను భూస్థాపితం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం. GPS ట్రాకింగ్, అతివేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రం చేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటి వైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనిని రక్షణగా ఉంటుంది. యుద్ధ క్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధ ట్యాంకులు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,04,00,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,075 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,10,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 113 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తమిళనాడు శివకాశీలో భారీ పేలుడు, 5గురు మృతి. అగ్ని 5 క్షిపణిని బంకర్ బస్టర్ బాంబుగా మార్చబోతున్న DRDO. మ్యాక్ 20 స్పీడ్తో దూసుకెళ్లేలా డిజైన్. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్కు ఊరట. పోలీసులు విచారించకుండా న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ. అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. చైన్ స్నాచర్స్ ఆట కట్టు, బంగారం రికవరీ, ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నిష్పక్షంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.